హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ నమస్కారం అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మేము కలెక్టర్ ఆఫీస్కి వినతి పత్రం తీసుకొని వెళ్ళినాము. ఆ సమయానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారైనటువంటి మన అనగాని సత్యప్రసాద్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సమస్యను చెప్పడం జరిగింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మన కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి దగ్గరికి మేము యాక్చువల్గా వెళ్ళింది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ని కలుద్దాము, కలిసి మన దివ్యాంగులకు ఉన్న సమస్యలను వివరంగా చెప్దాము అని వెళ్ళామండి, దివ్యాంగులం అందరం కలిసి. కానీ మా అదృష్టము చూడండి, ఇక్కడ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రకాష్ గారికే మా సమస్యలను చెప్పుకునే అవకాశం మాకు కలిగిందనమాట. చాలా సంతోషకరమైన విషయం అండి. ఒక మంత్రి గారికి దివ్యాంగులైనటువంటి మాకు ఇట్లాంటి అవకాశం కలిసి రావడం చాలా సంతోషకరమైన సమయం అన్నమాట. అట్లాంటిది అంత పెద్ద పోస్ట్లో ఉండి సార్ గారు మమ్మల్ని చూసి కలెక్టర్ ఆఫీస్లో ఆయనే మా దగ్గరికి వచ్చి ఇట్లా కూర్చొని మా సమస్యలు నేలపై కూర్చొని మా సమస్యలను తెలుసుకున్నారు. మంత్రి గారు సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని పక్కనే ఉన్న కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగిందనమాట. చూడండి, మన సంకల్పం మంచిదైనట్టయితే ఎంత చక్కగా మన దివ్యాంగులము ఆ కలెక్టర్ గారికి చూడండి ఎంత బాగా చెప్తున్నారో. మంత్రి గారు అనగానే సత్యప్రసాద్ గారు మా వికలాంగుల కోసము ఎంత బాగా స్పందించి మా దగ్గర కూర్చొని మాకున్నటువంటి సమస్యలన్నింటినీ ఓపికగా విని మీకేం కావాలమ్మా ఏంటి అని అడగడం జరిగిందనమాట. సార్, మా దివ్యాంగులము మేమంతా చాలా అంటే చాలా బాధల్లో ఉన్నాము. ప్రభుత్వం వాళ్ళు మాకు ట్రైసైకిళ్ళు ఇవ్వడం లేదు, ఇంద్రమ్మ ఇళ్ళు లేవు సార్, పేదవాళ్ళమైన దివ్యాంగులకు ప్రభుత్వ స్థలం కేటాయించలేదు అని చెప్పడం జరిగిందనమాట. అంతేనా, ఇంకా ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న గదుల్ని కల్పించండి మా జీవనోపాధికి అని కూడా మేము కోరడం జరిగింది. అక్కడున్న ఇంకా ఆయన సమయపాలన వల్ల మా సమస్యలన్నింటినీ ఓపికగానే విన్నారనమాట. చాలా సమస్యలు కదండి, ప్రజా సమస్యలు అంటేనే రకరకాల కారణాల చేత కలెక్టర్ ఆఫీస్కి వస్తారు. ఆ రోజు మేము వెళ్ళిన టయానికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఉండడం వల్ల మా సమస్యలు ఇంకా ఈజీగా అయిపోయి కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళడము, మంత్రి గారి దృష్టికి వెళ్ళడము, మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని పక్కనే ఉన్న కలెక్టర్ గారికి ఆదేశించారనమాట. మీరే చూడండి విజువల్స్, మనం చేసేది పక్కాగా ఉన్నప్పుడు భగవత్ సంకల్పంలాగా ఎంత బాగా అసలు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడమే గొప్ప విషయం. అలాంటిది మంత్రి గారిని కలవడము, మా సమస్యలను పరిష్కరించుకోవడము, మాకున్న ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఇంటి స్థలాలు ఉన్నాయి సార్, పేదవాళ్ళు అయిన దివ్యాంగులకు మాకు ఇంటి స్థలాలు కేటాయించండి, ప్రభుత్వమే కట్టిస్తే బాగుంటుంది, మేము దివ్యాంగులం కదా మేము కట్టుకోలేము అని కూడా వివరంగా చెప్పినామన్నమాట. అవునా అమ్మ, సరేలే, అట్లాగే ట్రైసైకిళ్ళు, వీల్ చైర్స్, ఇంటి స్థలాలు, బ్యాటరీ సైకిల్స్, బ్యాంకుకి ఎటువంటి పూచికత్తు లేకోకుండా 50,000 బ్యాంక్ లింకేజీలు కూడా ఇస్తే బాగుంటుంది, మా స్వశక్తితో మేము స్వయం ఉపాధి చేసుకొని మా జీవనాధారం గడుపుకోవడానికి బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? కామెంట్